సో 'మంచు మనోజ్' గారి 'డేవిడ్ రెడ్డి' టీజర్ లాంటిదేదో వచ్చేసింది. దీనికి రవి బసూర్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు. 'ఉజ్వల్ కులకర్ణి' ఈస్ ఎడిటింగ్ ద మూవీ. పెద్ద పెద్ద పేర్లే ఉన్నాయి. 'రామ్ చరణ్' గారి క్యామియో ఉండొచ్చు. ఎందుకంటే ఆయన క్లాప్ కొట్టారు. ఇది జరుగుతుంది. 'శింబు' గారు ఈస్ డూయింగ్ ఎ సెపరేట్ రోల్ ఇన్ దిస్ మూవీ. సో బావుండాలని కోరుకుంటున్నా. ఫస్ట్ అయితే టీజర్ చూసేద్దాం. 1800సో, 1900సో ఎప్పుడో జరుగుతాడు భయ్యా స్టోరీ. నాకంత ఐడియా లేదు. చూసేద్దాం తర్వాత మాట్లాడేసుకుందామండి. 2 రాడిక్స్. 2 ఏంటి రాడిక్స్. నాన్న చాలా రోజులుగా మన ఫ్యాక్టరీ నుంచి పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి. ఓకే. రాత్రి కూడా వర్క్ జరుగుతుంది. ఏం వర్క్ నాన్న? వేగాన్ని తయారు చేస్తున్నాం. వేగమా అంటే? నీకు ఏదైనా సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ తెలుసు కదా? నీకు ఇంకొకరి గురించి చెప్పాలి. అతనిదే ఈ వేగం. అతను బ్రిటిషర్స్కి శత్రువే, ఇండియన్స్కి శత్రువే. మొదటి ఓకే. ప్రపంచ యుద్ధం గురించి చెప్పాను కదా. ఆ తర్వాత జలియన్ వాలాబాగ్, భారతీయుల రక్తం తాగిన రోజు. ఎదురు నుంచి పోరాడలేక చాలా మంది సర్దుకుపోయారు. కానీ ఒక్కడు మాత్రం సిద్ధమయ్యాడు. 25 కోట్ల మంది కోపం వాడొక్కడి రక్తంలో నిండింది. డెత్ నోటా? మరిగే రక్తం నిప్పులు కక్కింది. గుండె వేగానికి నేల కదిలింది. ఆ వేగాన్ని తూగే వేగాన్ని ఆ రోజు తన పంచాతో సృష్టించాడు. హుహు. 'కేజీఎఫ్' తెలుస్తుంది. మనల్ని ఇండియన్ డాగ్స్ అనే బ్రిటిషర్స్కి అతను వార్ డాగ్ అయ్యాడు. హుహు. ఓకే. మ్యూజిక్ ఫైట్ మాస్టర్ 'సుప్రీం సుందర్'. స్పీడ్ ఆఫ్ 'డేవిడ్ రెడ్డి'. ये ब्रिटिश इंडिया नहीं है, ये डेविड रेड्डी का इंडिया है. Okay, I got the feels and everything. I'm thinking this is more like KGF because ఉజ్వల్ కులకర్ణి, రవి బస్టూరు వీళ్ళందరూ కేజీఎఫ్కి చేసారు. దీంట్లో కూడా అదే కైండ్ ఆఫ్ ఫీల్స్ కనబడుతున్నాయి. ఎడిట్ కూడా అలానే ఉంది. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే ఇది 1900s అక్కడక్కడ జరిగే స్టోరీ అయితే మధ్యలో ఈ వాట్ యు కాల్ ఇట్ మోడర్న్ అటైర్ అవన్నీ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అట్లా ఇది మోడర్న్ టైంలో జరిగే స్టోరీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి చెప్తారా, లేదంటే ఫ్లాష్ బ్యాక్లోనే జరుగుతూ ఉంటుంది. ఇదంతా చూసినంత ఫ్లాష్ బ్యాక్లోనే జరుగుతుందా, అది కూడా డౌటే అంటే తెలియదు నాకు. సో ఏమో నాకైతే మాత్రం ఓకే, జస్ట్ ఓకే అంటే లైక్ చెప్పినట్టుగానే కొంచెం కేజీఎఫ్ ఫీల్స్ అయితే కనబడుతున్నాయి. ఇట్ ఫీల్స్ లైక్ దట్ తెలుస్తుంది మనకి. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఇంకా సినిమా స్టోరీ బట్టే ఉంటది. స్టోరీని బాగా చూపిస్తున్నారా, దానికి సెట్ అయిందా ఇది ముఖ్యంగా అనేది ఒకటి ఉంటది. అండ్ ప్రీ హిస్టారిక్ అనొస్తుందిరా హోలగా. ముఖ్యంగా ప్రీ ఇండిపెండెన్స్ టైం కాబట్టి దాన్ని ఎలా చూపిస్తారనేది కొంచెం ఎక్సైట్‌మెంట్ ఉంది. ముఖ్యంగా ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఎంతమందికి గుర్తుంది ఈ సినిమా 'రాజన్న'? ఓహ్! ప్రీ ఇండిపెండెన్స్ కాదురా అది. ప్రీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 'రజాకార్' బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్టోరీ అది. లైక్ ఆ టైంలో చేసిర్రు. దాన్ని బా చేసిరనమాట. ఆ సినిమా ఓకే. నాకు మంచిగా అనిపిస్తది. సెకండ్ హాఫ్ ఇటు అంటే లైక్ ఎటెళ్ళిపోతది. బట్ 30-40 మినిట్స్ క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్ చాలా చాలా బావుంటది 'రాజన్నలో'. ఊపిరి జెండా ఎగరే అనుకుంటా. ఆ బిట్ చాలా బావుంటది. సో, అట్లాంటిదేదో ఎక్స్‌పెక్ట్ చేశా నేను. బట్ వీళ్ళేదో లైక్ ఒక బండి తయారు చేయడము, 'డేవిడ్ రెడ్డి కా ఇండియా' ఏదో అంటున్నారు. లెట్స్ హోప్ ఇట్స్ గుడ్. లెట్స్ హోప్ ఇట్స్ ఎలా ఉంటదో చూడాలి. అండ్ ఆల్సో దీంట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్స్‌లో చేస్తారంటున్నారు కాబట్టి 'రామ్ చరణ్' గారు అండ్ ఆల్సో 'శివు'. 'రామ్ చరణ్' గారిదైతే మాత్రం ఇంకా అడగలేదట వాళ్ళు. అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఐ థింక్ మేబీ హీల్ డూ ఆర్ నాట్ వి డోంట్ నో. బట్ 'శింబు' గారైతే మాత్రం కన్ఫర్మ్ అయిపోయారు. సో, చూడాలి ఎట్లుంటదో. ఐ హోప్ ఇట్స్ గుడ్. సీరియస్‌లీ ఐ హోప్ ఇట్స్ గుడ్. చాలా రోజుల తర్వాత మొన్న వచ్చిన 'మీరాయిలో' కూడా ఓకే అనిపించింది. ఆయన క్యారెక్టర్ అంత బాగా ఏం రాయలేదు. ఆయన పెర్ఫార్మ్ చేశారు గానీ లైక్ క్యారెక్టర్ అయితే ఏం బాగా రాయలేదు 'మంచు మనోజ్' గారికి. నాకంత బాగా అనిపియలేదు క్యారెక్టర్. ఇంకా చాలా రాయాల్సింది మోటివేషను. సరే రాయలేదు. అండ్ 'భైరవంలో' అయితే మాత్రం టూ మచ్ ఇంకా ఇట్లా
ఆది అన్నట్టు మాట్లాడినట్టు ఆ డైలాగ్ డెలివరీ అంత ఏం నచ్చలేదు. అంత నచ్చలేదు నాకు. సో, ఐ హోప్ ఇట్స్ గుడ్. బావుండాలని కోరుకుంటున్నా. మీకెలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా? నచ్చలేదా? కింద కామెంట్స్‌లో చెప్పేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి మామ. 10,000 దాటిసేద్దాం. అండ్ బై.